ఏంటి కబురెట్టారట? చెప్పడానికి ముందు మేము విన్నది నిజమో కాదో తెలుసుకోవాలి. ఏంటది? ఇక్కడికి వచ్చే ముందు బస్తర్ ప్రాంతంలో 3 మనుషులు నీతో గొడవపడి ఈ లోకాల నుంచే సెలవు తీసుకు వెళ్లిపోయారట. నిజమేనా? ఆ మేస్త్రి నా కొడుకనే మీకు చెప్పింది. నేను అనుకుంటానే ఉన్నాను, ఎప్పుడోకప్పుడు ఆడు మీకు చెబుతాడని, మీరు పోలీసులు కబురెడతారని. పొరపాటు పడుతున్నావు జగ్గు. నువ్వు చేసిన పనులు నేరాలు ఘోరాలు అనుకోవటం లేదు, మేము సాహస కృత్యాలు అనుకుంటున్నాం. ఎవరైనా నాకు అన్యాయం చేసినా, నన్ను మోసం చేసినా నాలో కోప అగ్గిమంటలో సెలరేగుద్ది. దాంతో ఆ మనుషుల్ని బూడిచ్చేసి పారేస్తాను. ఇంతకీ గతంలో నువ్వు మనుషులు ప్రాణాలు తీయడం అని ఒక మంచి పని చేసావు కదా, అలాంటప్పుడు ఓ 1,00,000 రూపాయలు వస్తుంటే హత్య చేయడానికి అభ్యంతరం లేదు కదా? నాకేంటి అభ్యంతరం? నేను పుట్టినప్పుడు స్వామివారు నా చేయి చూసి ఏడాదికి 7 కూలీలు చేస్తాడని చెప్పాట. ఈ ఏడాదికి 5 అయినాయి, ఇంకా 2 మిగిలినవి. ఇంతకీ ఎవరిని చంపాలి? ఎస్టేట్ యజమాని చిన్నబాబు రాజాని. ఆగు, ఏమిటలా వెళ్ళిపోతున్నావు? లేకపోతే ఏంటంటే, కోటీశ్వరుని చంపడానికి 1,00,000 రూపాయల గొప్ప బేరమే. ఈయన చంపనండి 10 ఏళ్ళకి చంపేస్తా, ఆయన చంపనండి 25 ఏళ్ళకి చంపేస్తా. ఎవరిని అక్కర్లేదు, చిన్నబాబుని చంపితే చాలు. నీకెంత కావాలో చెప్పు. 5 లక్షలు. సరే, అలాగే ఇస్తాను. మరొక పని చేయాలి. ఏంటది? చిన్నబాబుని చంపినట్టు లోకానికి ఎవరికీ తెలియకుండా కొంతకాలం నువ్వు ఆ స్థానంలో ఉండి అతనిలాగా నటించాలి. ఏ నటించడాలు గిటించడాలు మనకు కుదరు. మనదంతా ముక్కుకి సూటిగా పోయే బేరం. పోనీ ఒక్కసారికి ముక్కును అలా పక్కగా తిప్పి అలా పోయా. సరే, అలాగే చెప్తాను. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మీలో ఎవరైనా తిరకాశేషాలు వేశారో కిరాయి అడగకుండా పానాలు తీసేస్తాను. భజన ఇవ్వండి. 10,000. వస్తా. అబ్బో, సీమ సరుకు లాగుందే, తీసుకెళ్ళి పట్టుపట్టేస్తా. మళ్ళీ బావరు బిల్లి, నా బంగారు తల్లి, అవే ఇలా రావే. ఏటే మళ్ళీ ఎప్పుడే మన పెళ్లి? ఏటే అలా చూస్తున్నావు? అయ్యగారు త్వరగారులా కనిపిస్తారంటే కొంప తీసి. అయితే దగ్గర తీసుకుని బొమ్మ తెచ్చుకోవే. ఆ చేతిలో సీత చెప్తుంది వావిడి కారణమేమిటో. ఎప్పుడు లేని పాడలోటేటి? ఖుషీలో ఉన్నాం, చిత్తుగా తాగేశాం. ఇప్పుడు నా కంటికి రంబలాగా రాణిలాగా కనిపిస్తున్నావే. ఆలస్యం చేయకే, తొందరగా పడేద్దామే. మను సంగతి మందు దిగాక మాట్లాడుకుందాం, కానీ ముందు ఆ హుషారు కారణమేమిటో చెప్పు. చెప్పడం ఎందుకే, చూపిస్తా. ఇదిగో మన సంపాదన. ఇంత డబ్బు ఎక్కడిది? పులిని చంపిన మోనగాడని పెద్దోళ్ళు ఇచ్చారే, అవి మనవాడేస్తాం. సీసాలో సీమ సుక్క, పక్కని చక్కని సుక్క. పదవే ఎక్కుదాం పక్క. మళ్ళీ కైలాసం, ఆ బండరాజులకి సూటేసి ఇస్తామంటే ఇంకెంతసేపు అయ్యా? అయ్యా, అలవాటు లేని మీకు గోచెట్టుకు రమ్మంటే ఎంత కష్టంగా ఉంటుంది. అలాగే మరి అతనికి సూటు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇదిగో, నీకు ఏ పని చెప్పినా ఇంతేనయ్యా. వెరీ గుడ్, సూట్ లో బ్రహ్మాండంగా ఉన్నాం. ఏం బ్రహ్మాండం అండి, పీక్ కురేసినట్టు ఊపిరి చాలట్లేదు. తీసేస్తానండి. రే, సూట్ వేసుకున్నప్పుడల్లా ఈ టయ్యలా ఉండాల్సిందే. కర్ణుడికి కవచకుండలాగా అలాగా నీ ఒంటికి ఉండవలసిందే. ఒరే జగ్గు, చిన్నబాబు ఎలా నడుస్తాడో నేను నడిచి చూపిస్తాను, చూడు. ఏమిటయా గౌడి గేదలాగా ఈ నడక? చిన్నబాబు ఇలాగే నడుస్తాడా? అర్థం తెలిసి చెప్తున్నావు, నువ్వు నడిచి చూపించు. నేను చూపిస్తాను, తప్పుకో. పక్కటెముకలు దెబ్బతిన్న కుక్కలాగా ఏమిటా నడక? అంటే నేను మిమ్మల్ని అన్నానని మీరు నన్ను అంటారా? ఏంటండి నన్ను బుట్టబొమ్మలు వదిలిపెట్టి మీరు చెప్పాలనుకుంటారు? తీసేస్తానండి చాలు. వద్దు, వేసిన 5 నిమిషాల్లోనే తీసేస్తానంటే ఎలారా? ఇదిగో, ఎలా నడవాలో ఇప్పుడు నేను కరెక్ట్ గా నడిచి చూపిస్తాను, చూడు. అక్కర్లేదండి, నేనే నడుస్తాను. అలాగే. బూట్లు ఎక్కడ నడుస్తానండి? అమ్మమ్మమ్మ, బూటు తీసేస్తే సూటు విలువే పోయింది. కరెక్ట్ కరెక్ట్. ఇది చిన్నబాబు నడక, మీరు నడిచారు. నువ్వు నడిచావు. అలా ఉంటా. ఇదిగో, ఇది చూడు, ఈ పైపులో పొగాకు వేసి అగ్గిపుల్ల వెలిగించుకుని అలా స్టైల్ గా పెట్టి కాల్చాలి. ఏది చూపించు. పొగ కింద పో కింద అలా కాదు, అలా కాదు. మరి ఎలాగా? మీరు చూపించండి. అటోలో నేను నోట్లో పెట్టుకు చూపిస్తానేంటి?
నేను కాల్చను. ఆహా, మందైతే మాత్రం ఎంగిలైనా సరే తాగుతా. మందంటే నాకు ఇష్టం, పైపంటే నాకు అసహ్యం. మీరు నోట్లో పెట్టి చూపించడం కావాలంటే. అబ్బాబా ఏంటండి ఇవాళ నేనే చూపిస్తానండి. అలా చుట్టలాగా కాదు, అది 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 అలా స్టైల్ గా ఉండాలి. నవ్వు కరెక్ట్, నవ్వు కరెక్ట్. ఇదిగో కైలాసం, అన్ని బాగా కుదిరిపోయాయి. ఇక ఆ మీసాన్ని చిన్నబాబు మీసలాగా కత్తిరించి చిన్నబాబు జుట్టులాగా ఉండేటటువంటి ఒక మంచి విగ్గు తయారు చేస్తే చాలు. అదే విడిపెట్టేయండి. ఆ? ఓయ్, అదంతా. చెప్పు, మా పెళ్ళెప్పుడు? చేసుకుందాలే, తొందర ఏమొచ్చింది? మందు కొట్టినప్పుడు మాత్రం మనవు అంటావు, మామూలుగా ఉన్నప్పుడు ఇప్పుడు ఏం తొందర అంటావు. అసలు ఏంటి నీ ఉద్దేశం? మందు కొట్టినప్పుడు పెళ్లి చేసుకుంటే కలిగే సుఖాలు గుర్తుకొస్తాయి, మామూలుగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే వచ్చే కట్టాలు గుర్తుకొస్తాయి. ఈ వేళకాలం డబ్బులు మనసు నిజం చెప్పు. చేసుకుందాలే తొందరలోనే, అందాక ప్రేమించుకుందామే. మొత్తానికి జగ్గుగాడు చాలా తక్కువ కాలంలోనే చిన్నబాబులాగా మెలటం నేర్చేసుకున్నాడయ్యా. వాడి ప్రతిభ ఏముందండి, అంతా నేను ఇచ్చిన కోచింగ్ లో ఉంది. ఏమిటేమిటేమిటి, నువ్విచ్చిన కోచింగా? సరేలే, చచ్చి చెడి నేనంతా నేర్పితే అదంతా నీ గొప్పతనం అన్నట్టు ఫీల్ అయిపోతావుటయ్యా. అంటే ఏమిటి, రేపు పొద్దున చిన్నబాబు చచ్చిపోయాక వచ్చే ఆస్తిలో ఎక్కువ వాటా నువ్వు అడగొచ్చనే? అబ్బా ఏమిటండి మీతో గొడవ, కాస్త తాగేటప్పుడైనా సుఖంగా ఉన్నాను ఎవరా. సరే తాగు. ఇదిగా ఇంకో 2-3 రోజుల్లో చిన్నబాబు చచ్చి స్వర్గానికి వెళ్ళిపోతాడు. మనం ప్రాణం వేసాక చావకి ఏమవుతాడండి. ఎవరి చావు గురించి మీరు మాట్లాడేది? చిన్నబాబు, నా చావు గురించే కదా మీరు మాట్లాడుకుంటున్నారు? నన్ను చంపాలనే కదా మీరు ప్లాన్ వేస్తున్నారు? అది కాదు రాజా, నేను తప్పు పాపం నేరం ఘోరం అని ఎంత చెప్పినా వినకుండా ఆ కైలాసమే నిన్ను చంపాలని ప్లాన్ వేసి. ఏమిటండి రంగారావు గారు ప్లేట్ వ్యాపారం ఏం చేశారు? చిన్నబాబుని చంపేస్తే ఆస్తి కలిసి వస్తుందని మీరే కదా కుట్ర పన్నారు. స్వయాన మేనమామని నా మేనలుడి నేను చంపుకుంటానా? మేనమామ కనుక ఈయన చంపేస్తే ఆస్తి కలిసి వస్తుందని పథకం వేశారు. ఒరే కైలాసం, ఇలాంటి పిచ్చి పిచ్చి అబద్ధాలు ఆడావంటే నిన్ను నరికి పొగులేస్తాను, జాగ్రత్త. బాబు చిన్నబాబు, ఈ నక్క వేధవ చాలా డేంజరస్ ఫెలో. వీడు నిన్ను చంపడానికే కాదు నన్ను చంపడానికి కూడా ప్లాన్ వేశాడు. చిన్నబాబు, కృష్ణుడు లాంటి నీకు కౌన్సిలర్ లాంటి మేనమామ వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఉరి శిక్ష వేయించు. ఏమిటా పిచ్చికోతలు, నాకు ఉరివేయాలా? ఎస్. ఒరే కైలాసం, నిన్ను ఇప్పుడే కైలాసాన్ని పంపించేస్తాను. నేను ఇప్పుడే కైలాసాన్ని పంపించేస్తున్నా. జగ్గు, మన జగ్గు నేనే చిన్నబాబులకు సరిగ్గా నటించగలను లేదో తేల్చుకుందాం ఇలా వచ్చాను. మీరు నిజం చిన్నబాబు అనుకుంటే మీరు కాటుకల్లా పోటాడుకున్నారు. బాగాలేవారండి. మా పోట్లాడికేం గాని నిజంగా నువ్వు చిన్నబాబులాగా చాలా అద్భుతంగా నటించావురా జగ్గు. ఇక నేను వేసిన ప్లాన్ ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నీది అసలు నాలుగా తాటిపట్టా. క్షణం క్రితం చిన్నబాబును చంపించడానికి నేను ప్లాన్ వేశానన్నావు. వచ్చింది జగ్గుని తెలియక అన్నాను. అంటే ఏమిటి, చిన్నబాబుకి తెలిస్తే ఆ ప్లాను నేను వేసినట్టు, చిన్నబాబుకి తెలియపోతే ఆ ప్లాను నువ్వేసినట్టు. నట్టు లేదు బోటు లేదు. రండి మందు కొడదాం. జగ్గు నువ్వు కూడా గ్లాస్ తీసుకో. తేరగా వచ్చిన సొమ్ము తినడం మీకు అలవాటేమో కానీ పని ఒప్పుకున్న తర్వాత ఖాళీ కూర్చోడం నాకు అలవాట్లేదు. తొందరగా చిన్నబాబు చంపడానికి ముహూర్తం పెట్టించండి. చూసావుటయ్యా, ఆ దయ్య వాళ్ళ ఉన్న సిన్సియారిటీ అదే మన దగ్గర లేదు. మన దగ్గర అనుకో, నీలో లేదు తెలుసుకో. సరే రండి మందు కొడదాం. సరేరా. వచ్చేవారం నేను సిటీకి వెళ్తున్నానమ్మా. విశాఖపట్నం నాకు భలే ఇష్టం, నేను వస్తా. విశాఖపట్నం నేను తర్వాత పంపిస్తాను కానీ నేను వెళ్తుంది హైదరాబాద్. ఏ పని ఉంది బాబు? నాన్నగారు తలపెట్టిన ఆనకట్ట గురించమ్మా. హైదరాబాద్ వెళ్ళి మినిస్టర్ గారిని వాళ్ళని కలిసి వస్తాను. మంచిది బాబు, ఆయన ఆశయం నెరవేర్చితే ఆయన ఆత్మకి శాంతి కలుగుతుంది. అలాగేనమ్మా. పని ఎప్పుడు ప్రారంభిస్తారు, డబ్బు ఎప్పుడు కట్టమంటారు అన్ని వివరంగా తెలుసుకొస్తాను. వెళ్ళిరా బాబు. వెళ్తున్న పని శుభంగా జరగాలని దీవించమ్మా. మంచి మనసుతో మంచి కార్యం కోసం వెళ్తున్నావు, నీకు తప్పకుండా శుభమే జరుగుతుంది బాబు. వెళ్ళొస్తానమ్మా. అలాగే. వస్తానమ్మా. వస్తా గీత. ఇంకా కారు అదేమిటండి? వస్తుంది కానీ ఆగయ్యా. కారుస్తుందండి, కారుస్తున్నా. కనిపిస్తుంది కానీ నువ్వు నోరు ముచ్చుకో. అదిగో మన వాడు ముసుగుతో తయారయ్యాడు. నీ వెతవ కామెంట్ అపస్తావా నోరు కుట్టేనట్టు. ఎవరు నువ్వు?
అమ్మా అమ్మా, ఏమిటి బాబు అప్పుడే వచ్చేసావు? ఏం లేదమ్మా, వెళ్ళాల్సిన అవసరం లేకుండా పని అయిపోయింది. ఏమిటి చిన్నబాబు అప్పుడే వచ్చేసా? అంకుల్, అదే ఎయిర్ పట్టాల దగ్గరికి వెళ్ళేసరికి ఏం పట్టాలేంటన్నయ్య? ఏమిటి చిన్నబాబు, ఎయిర్పోర్ట్ ని ఎయిర్ పట్టాలంటావేంటి? నువ్వు ఏ సమయంలోనైనా తమాషాగా మాట్లాడడం మాన. సమాజం కాదు, రైల్వేని పరిగెత్తేటప్పుడు కింద పట్టాలుంటాయి, అలాగే ఆకాశంలో విమానం పరిగెత్తేటప్పుడు అక్కడ కూడా పట్టాలుంటాయి. అది అమ్మటం. ఒరే నాయన బుజ్జి, నిన్ను లోపల హరిబాబు పిలుస్తున్నాడు, వెళ్ళు నాయన. ఏంటి హరిబాబు నాతో పనుచ్చిందా? అయితే వెళ్ళాల్సిందే బాబా. అదే నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి నా స్నేహితుడు కనిపించాడు. నేను కలవాల్సిన మినిస్టర్ గారు ఢిల్లీలో ఉన్నారట, అందుకని నేను వెళ్ళక్కలేదు కనుక తిరిగి వచ్చేసాను. అంకుల్, నీతో ముఖ్యంగా మాట్లాడాలి. నా గది నీ గదికి తాళం వేయలేదు బాబు, తెరిచే ఉంది. వెళ్దాం పద. వస్తానమ్మా. బావా, నీ జర్నీ ఎలాగో క్యాన్సిల్ అయింది కదా, నువ్వు నేను పద్మ కలిసి పిక్నిక్ వెళదామా? వద్దులే, నా వెళ్తే మహా బద్దకం ముందు పడుకోవాలా. పెళ్లి కాకుండానే గీతం గారిని నా ఆలి ఇది అంటున్నారు చంద్రబాబు గారు. అమ్మా గీత, నేను అత్తయ్య పిలుస్తాను, వెళ్ళమ్మా. బాబు మనం వెళ్దాం. ఏటయో ఆ బండేటి చంద్రబాబు గారు ఏంటి తినడానికే? ఏట్రా ఇది? వెంట ముక్కలో ఎన్న తెచ్చావు, నేనేమన్నా రోగిట్టు అనుకున్నావా? అది కాదు బాబు గారు, తమరు బ్రెడ్ తింటారని. ఏంటి? నేనేమో కుక్క పిల్లల రొట్టి బిస్కెట్లు తినాలా, మీరేమో చేపలు చేసుకుని దిబ్బ రొట్టెలు తింటారా? నేనేమన్నా చిన్నబాబుని కాదనుకున్నారా? ఎలా కొలంగా అల్లరి కాదండి బాబు గారు, అలవాటు ప్రకారం చిన్నబాబు గారికి టిఫిన్ తీసుకొచ్చానండి. తేలకుండా చేవాట్లు పెడుతున్నారు. చేవాట్లు పెట్టక నువ్వు తెచ్చిన రొట్టె ముక్కలు తినాలంటరా? ఒరేయ్, నా కొల్లు మండిందంటే నా ఆల్ది నీ చిన్నబాబు. చంద్రబాబు గారికి రాత్రి ఏదో పీడకలు వచ్చిందని పాపం, అంచేత ఏమిటేమిటో మాట్లాడుతున్నారు. ఇవన్నీ పట్టుకెళ్ళి అమ్మగారికి గాని ఎవరికి గాని ఏమి చెప్పకు, బాధపడతారు పాపం. ఈ 10 రూపాయలు పట్టుకెళ్ళి ఏమైనా కొనుక్కో. ఒరే జగ్గు, నువ్వు ఇక్కడ ఉన్నంతసేపు చిన్నబాబులా నటించాలని చెప్పామా? నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు బండరాధంలో ప్రవర్తిస్తారా? అలా నటించడానికేగా మేము డబ్బిచ్చింది నీకు. ఏమండు, ఎంత డబ్బిస్తే మటుకు పుట్టుకుతో వచ్చిన బుద్ధులు ఎక్కడికి పోతాయి? ఉల్లిపాయ వేసుకుని సర్దుకుడు, చేపలు చేసుకుని దిబ్బ రొట్టె తిన్న అలవాటు. నాకిట్ట కుక్కకేసినట్టు రొట్టె ముక్క బిస్కెట్లు పెడితే కుదరదండి. రై, నువ్వు రోజు ఉదయం 10 గంటలకి ఎస్టేట్ ఆఫీస్కి వెళ్తున్నట్టు ఇక్కడ అమ్మగారితో చెప్పి నువ్వు నీ గుడానికి వెళ్ళి అక్కడ నీకు నచ్చిన అర్థమైన గడ్డి తినేసిరా. చాలా బాగుంది. ఇంకో సంగతి, నువ్వు తిట్టాలనుకున్న అడ్డమైన బూతులు అక్కడే తిట్టేసుకుని బయలుదేరుతుండు. ఇక్కడ ఉన్నంతసేపు నీకు నచ్చినా నచ్చకపోయినా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చిన్నబాబులాగా ఉండాల్సిందే, జాగ్రత్త. సరే, ముందు స్నానం చేసి బట్టలు వేసుకుని తయారవు, బిల్డింగ్ నుంచి బయటపడదాం. ఏటో ఈ పెద్దోళ్ళు బతుకుల్లో అంత గొప్ప సుఖం ఉన్నట్టు ఏం కనపడటం లేదు.